కడప జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్టీల్ ప్లాంట్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని, ఒకే ప్రాజెక్టుకు పలుమార్లు శంకుస్థాపనలు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని, 2019 ఎన్నికలకు ముందు కంబాల దిన్నెలో స్టీల్ ప్లాంట్కు శిలాఫలకం వేసిన పనులు ముందుకు సాగలేదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం కంటే పనులను పూర్తి చేసే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని అంజాద్ బాషా కోరుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు బ్రహ్మణి స్టీల్స్ని తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడే చెప్పినట్టుగా 10,000 ఎకరాలు బ్రహ్మణి స్టీల్స్కు మరి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు కూడా ఇదే ప్రతిపక్షం, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా అడ్డుకున్నారు మనందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు ఏ పత్రిక, పచ్చపత్రికలన్నీ కూడా ఇదే 10,000 ఎకరాలు ఇచ్చేశారు, దారదత్తం చేసేసారు. మరి ఎంతో విలువైన భూములు, సారవంతమైన భూములు, అక్కడ నెమలు నాట్యం ఆడుతున్నాయి, సరయేర్లు పాడుతున్నాయి. ఇవన్నీ కథనాలు రాయించి మరి నిజంగా ఆ ప్రాంతం ఎవరన్నా ఒక్కసారి చూస్తే తొండలు కూడా గుడ్లు పెట్టవు ఆ ప్రాంతంలో. మరి అలాంటి భూముల్ని మరి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ముందుకు వస్తే మరి ఒక పరిశ్రమ కోసం, అది కూడా ఈ రాయలసీమ వాసులందరికీ కూడా సుమారుగా 20 నుంచి 30 వేల మందికి మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు వచ్చే మరి ఉక్కు పరిశ్రమకు ఇస్తే కూడా దాన్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి. కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు, ఈ రకంగా పేపర్లలో కథనాలు రాయించి అడ్డుకోవడం జరిగింది. మరి ఎన్ని చేసినా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి మొక్కుబోని ధైర్యంతో మరి ముందుకు వెళ్ళడం జరిగింది.